విశాఖ నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పుచ్చా విజయ్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను ఆమోదించడం హర్షణీయమన్నారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు 1997లో కూడా హామీ ఇచ్చిన విషయం గుర్తు చేశారు. విద్యా ఉద్యోగాల్లో సమాన్యాయం జరుగుతుందన్నారు. మీడియా సమావేశంలో పార్లమెంట్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బుడమూరు గోవింద్ కూడా మాట్లాడారు. ఏదైతే ఎస్సీ వర్గీకరణ కేబినెట్ ఆమోదించడం జరిగింది, అందులో భాగంగా దళితులకు అభివృద్ధి కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు, ఆయన ఎప్పుడు కూడా మాట తప్పే వ్యక్తి కాదు. గతంలో కూడా వర్గీకరణ సంబంధించి ఏబిసిడీలు ఆ రోజు 97లో కూడా ఆయన హామీ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు క్యాబినెట్ ఆమోదించడం అనేది చాలా మంచి పరిణామం అని నేను తెలియజేస్తూ ఉన్నాను. గతంలో ఏదైతే రాజీవ్ రంజన్ మిశ్రా ఇచ్చినటువంటి నివేదిక, దానిపై మంత్రులు కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే క్యాబినెట్లో ప్రస్తావన వచ్చిన తర్వాత వీటి ప్రకారంగా 200 పాయింట్లు రోస్టర్ అమలు చేయడం జరిగింది. ఏదైతే త్వరలో విడుదల చేయనున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే ఉందో విద్యా ఉద్యోగుల్లో రిజర్వేషన్ సమానంగా అందాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయంగా మేము భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ క్రింద గ్రూప్ 1లో 12 ఉపకులాలు, అది రెల్లి సామాజిక వర్గానికి సంబంధించింది. అదేవిధంగా గ్రూప్ 2లో 18 ఉపకులాలు, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించింది. అదేవిధంగా గ్రూప్ 3లో 29 ఉపకులాలు, అంటే ఇక్కడ మాదిగ సామాజిక వర్గ 18 ఉపకులాల్లో 6.5%, గ్రూప్ 3లో ఉన్నటువంటి మాల ఉపకులాల్లో 29 ఉపకులాల్లో 7.5 రిజర్వేషన్లు అమలు చేసే ఆమోదించడం జరిగింది. ఏదైతే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా సమానంగా అయినటువంటి హక్కు కలగాలి. ఆ రోజు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు యాజ్ పర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషనల్ రైట్, బాబాసాహెబ్ అంబేద్కర్ హస్ గివెన్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్ ఫర్ ఎవ్రీవన్ ఇన్ దిస్ కంట్రీ. ఇట్స్ అ ఫండమెంటల్ రైట్. ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఒక మాట అనేవారు, వి ఎడ్యుకేట్, వి యాజిటేట్, వి ఆర్గనైజ్. బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పినటువంటి మాట ఈరోజు ఎంతోమంది వెనకబడినటువంటి వాళ్ళు, చాలామందికి ఇప్పటికీ కూడా చదువు అందలేనటువంటి పరిస్థితి. చదువుకోవాలి అంటే వాళ్ళ దగ్గర సరైనటువంటి డబ్బులు లేనటువంటి పరిస్థితి మనం చాలా చూసాం. అలాంటి నేపథ్యంలో 59 ఉపకులాల్లో వెనకబడి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సమాన హక్కు కలగాలి ప్రతి ఒక్కరికి అన్నటువంటి ఆలోచనతో ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. గతంలో చూసుకున్నట్లయితే దీని మీద గత ప్రభుత్వం కూడా ఏ విధమైనటువంటి హామీ ఇవ్వాల, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కానీ అప్పుడు కూడా మాదిగ సామాజిక వర్గం నుంచి, ఎంఆర్పిఎస్ నుంచి కూడా వాళ్ళు పోరాటాలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇచ్చిన మాట తప్పకుండా ఆ రోజు ఏదైతే చెప్పినటువంటి పరిస్థితి, అది క్లియర్ కట్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్గీకరణకు సంబంధించి ఏబిసిడి వర్గీకరణ ఈరోజు క్యాబినెట్ ఆమోదంతో అమలు చేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. అంటే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఒకటి ఆలోచించాలి. ఇందులో మనం చూసుకున్నట్లయితే దళిత గిరిజన షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ తెగల గురించి సమాన అవకాశాలు అందించే లక్ష్యంగా రాజ్యాంగం ఆర్టికల్ ప్రకారంగా 16(4) ఆర్టికల్ 16(4) ఏదైతే రిజర్వేషన్ తీసుకొచ్చిందో ఇది 59 ఉపకులాలకి కూడా సమానమైనటువంటి హక్కు కలిగేలాగా ఈ ఆర్టికల్ 16(14) తీసుకురావడం జరిగింది.